కార్తీక మాసంలో కార్తీక పురాణం వినినా, చదివినా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరుగుతుంది. సంపూర్ణ కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట శ్రీమదనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియందలి శ్రేష్ఠ విశిష్టమైన శ్రీ నైమిషారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థముకై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టినిచ్చేసి స్థానికులై శౌనకాది ఋషులైనను పరివేష్టించినవారై సకల పురాణగాథ కాని సూతముని కలికల్మూల నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన నూతర్షి శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కంద, పద్మ పురాణములు రెండింటా కూడా వణికించి యున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కంద పురాణములోను, హేళ విలాస బాలమణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. ఈ అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములుండుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తంత్రాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా, మునిజన వసిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞాన హనుమన్ను చేస్తూ ఇలా ప్రవచించినాడు. వశిష్ఠ ప్రవచనము: జనక మహారాజు, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహాత్మ్యమును వినాలనిచే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయుని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ విదేహ! కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో నుండగా సహృదయంతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధి పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా శ్లోకం: సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమారంభించాలి. కార్తీకముందలి సూర్యోదయమేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనివి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల అందున చేరుతుంది.
వాపీకుప తటాకాది సమస్త సజ్జలాశయాల్లోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానమతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రముగ్ధుడుగా భైరవజ్ఞాను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితృలకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘమహర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసెల నీళ్లను గట్టుమీదకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కోనలను పిండాలి. దీనినే అక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి, తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనముతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించి ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మజ్ఞ ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రాది అయిన విష్ణువును సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణము గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన, వైశ్య దేవతాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయములోగాని, విష్ణు ఆలయంలోగాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆదరించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధభక్తులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధముగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితులై పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగాయుభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ఠ: హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను సుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించి వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 అయుచితము, 5 స్నానము, 6 తిలదానము. 1. ఉపవాసము: శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరము తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. ఏకభక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3. నక్తము: పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. 4. అయాచితము: భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5. స్నానము:
పై వాటికి వేటికి శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నానజపాదులు చేసినప్పటికన్ని చాలును. 6. తిలాదానము మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులను దేవి ఆచరించిన కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలిసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యాగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలి పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథులు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మకచక సహితంగా శివాభిషేకము చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్టరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్టరి అనే కుమార్తెయుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం విశిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగానూ, కామకురాలుగానూ చరించే ఈ నిష్టరిని ఈమె గుణాలరీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన విశ్వామిత్ర అనేవారికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ విశ్వామిత్ర చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగించింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశ్రమ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు గాని ఏనాడూ ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను, అత్తామామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క వీటిల్లో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన స్థితిలోనికి విసిరేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విట్లబలం ఎక్కువ కావడం చేత అత్తామామలు ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగాని కామావేశంతో అనేకమంది పురుషులతో సంప్రక పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులను కార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోనూ రక్తం పల్చబడడంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్య పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమాని అనుహితమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళుబడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకొనసాగారు. తుదకు అక్రమపతులకే కాని శుద్ధులకు నోచుకోని ఆ నిష్టర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, ఒంటినిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదై సుఖవర్ణాలతో నడవీధిపడింది.
మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతల జీవిని పసబద్దను చేసి నరకానికి తీసుకువెళ్ళారు. యముడెముకు దుర్భగమై శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బద్దలుకొట్టినందుకు ముండ్లగదలతో ఆమెను తల చిట్లిట్లా మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాచి చెవులో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందరి 10 తరాలవారు, తదుపరి 10 తరాలవారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాలవాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరక అనుభవం తరువాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శన అనంతరము నక్తశిఖరానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడివున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పునర్వస్థితి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను? అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జరత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు, వర్ణసంకరానికి కారకురాల్నై పతితిని. ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్నీ జ్ఞానదృష్టిచేత తెలుసుకొని శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జననము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలము కరుణామయుడై, ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో అనాతియమని కోరిన మీదట దయాళువై ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం వాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునకదేహాన్ని పరిత్యజించి దివ్య శరీరిణియై ప్రకాశమనోహర వస్త్ర విభూషితయై పితృదేవతా సమానీత్యై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయస్దాయకమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. సోమవార వ్రతం నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్త్రములు, దానములు, నెయ్యి, బంగారం, పూజించాల్సిన దైవము, స్వధా అగ్ని, జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వధాపతే స్వాహా. ఫలితము: తేజోవర్ధనము. ద్వితీయ అధ్యాయము సమాప్తః. మొదటి రోజు పారాయణము సమాప్తము.